హలో, వెల్కమ్ టు పొలిటికోస్. దిస్ ఈజ్ నరసింహ. పంచభూతాలు ఎవరి సత్తు కాదు. భవిష్యత్ తరాలకు భద్రత కల్పించడం మానవాళిగా ప్రతి ఒక్కరి బాధ్యత. ఇది గుర్తించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా పుడమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుడు సురక్షితంగా ఉండి సుభిక్షంగా వర్ధిల్లాలి అనే ఒక నేపథ్యంలో తీసుకున్న పథకమే హైడ్రా. ఏదైతే హైడ్రాకి సంబంధించినటువంటి ప్రాజెక్టు ఖచ్చితంగా అమలు చేస్తుంది రేవంత్ రెడ్డి సర్కారు. హైదరాబాద్ కానీ ఇటు తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా కూడా ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు చేపట్టి భూమిని కబ్జాలు చేస్తున్నారో ఈ కబ్జాలు నివారించడం కోసం కూడా హైడ్రా పనిచేస్తుందని మనం ఇంతకు ముందే చూసాం. ఎన్నో వేల ఎకరాల్లో ఉన్నటువంటి అక్రమ కట్టడాలను కూల్చి పూర్తిగా కూడా ఆ భూములను ప్రభుత్వ పరం చేసింది హైడ్రా. ఇక ఈ నేపథ్యంలోనే పూర్తిగా ఇటు నగరంలోనే కాదు, నగరానికి చుట్టుపక్కల ఉన్న పల్లెల్లో కూడా హైడ్రా ఫోకస్ చేసిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ కుంట్లూరు గ్రామంలో ఏదైతే పెద్ద చెరువు ఉందో ఆ చెరువు మీద కూడా హైడ్రా అధికారులు అయితే తమ ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే ఆ ఫిర్యాదులు అందడంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ హుటుహుటిన రంగంలోకి దిగి పెద్ద చెరువును అయితే పరిశీలించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఇరిగేషన్ అధికారులు కానివ్వండి, రెవెన్యూ అధికారులతో కలిసి హైడ్రా అధికారులు సమీకరించుకొని సమన్వయంతో ముందుకెళ్లిన పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయనే చెప్పాలి. దీనికి సంబంధించి కూడా ఏదైతే ఈ పెద్ద చెరువుకు సంబంధించిన సర్వేను మొత్తం పూర్తిగా పరిశీలించారు చేశారని చెప్పేసి కూడా ఇక్కడ స్థానికులు చెబుతున్నారు. అయితే గతంలో ఈ పెద్ద చెరువు దాదాపుగా 95 ఎకరాల్లో విస్తరించి ఉండేదని కూడా ఇక్కడ స్థానికులు చెబుతున్నారు. 185 సర్వే నెంబర్లో గల ఈ పెద్ద చెరువునైతే ఇప్పుడు ప్రస్తుతం కబ్జా నేపథ్యంలో ఊడింది. కబ్జాకారులు ఎవరైతే ఉన్నారో దీని మీద కన్నేశారు. పూర్తిగా కబ్జా చేయడం కోసం తాము అక్రమంగా కూడా కొన్ని చర్యలను చేపడుతున్నారని చెప్పేసి కూడా ఇక్కడ స్థానికులు చెబుతున్న పరిస్థితుల నేపథ్యంలో పొలిటికోస్ ఇక్కడికి వచ్చింది. ఇక్కడ పరిస్థితులపై కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. దీనిలో భాగంగానే పెద్ద చెరువులో ఉన్నాం మనం. ఈ పెద్ద చెరువుకు సంబంధించినటువంటి పూర్తి అంశాలను అయితే తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. విజువల్స్లో కూడా మనం పూర్తిగా చూసుకోవచ్చు. ఏదైతే కబ్జాలు చేయడం కోసం కొందరైతే చెరువు మధ్యలోనే రోడ్లు వేస్తున్న పరిస్థితి అయితే మనం చూసుకోవచ్చు. ఎక్కడి నుంచో మట్టిని తీసుకొచ్చి అయితే ఇక్కడ చెరువు మధ్యలో అయితే రోడ్లు వేస్తున్నారు. పూర్తిగా మనం విజువల్స్లో క్లియర్గా చూసుకోవచ్చు. ఆ చెరువు మధ్యలో ఏదైతే ఉందో మట్టితో ఒక ఎత్తుగా రోడ్డు వేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొని ఉందని చెప్పాలి. దాదాపుగా ఇది 185 నెంబర్ సర్వేలో 90.5 ఎకరాల్లో అయితే ఇది విస్తరించి ఉందని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. దాదాపుగా ఇది అయితే 96-97 ఎకరాల్లో ఉందని కూడా మరికొంతమంది చెప్తున్న నేపథ్యంలో ఈ దాదాపు 5 ఎకరాల్లో మాత్రమే కొంత నీరైతే ఈ చెరువులో ఉందనే చెప్పాలి. మిగిలిన స్థలం అంతా కూడా ఎండిపోయి పూర్తిగా నీరు లేని పరిస్థితి ఉంది. మరోవైపు గత ప్రభుత్వ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో చెరువులో ఆ పూడికలు తీయడం కోసం మిషన్ కాకతీయ అనే ఒక పథకాన్ని తీసుకొచ్చింది. ఆ పథకంలో భాగంగానే కొంత పూడికలు తీసినప్పటికీ కూడా ఈ చెరువును అయితే పరిరక్షించలేకపోయింది. ఇదే అదునుగా చూసుకొని ఎండిపోయిన ఈ చెరువులో అక్రమ కట్టడాలను చేపట్టాలి, భూమిని కబ్జా చేయాలనే ఉద్దేశంతో కొందరు స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు కన్నేసి పూర్తిగా చెరువులో ఉన్నటువంటి సికం భూములను అయితే స్వాధీనం చేసుకునే ఒక చర్యలో భాగంగా అయితే పూర్తిగా చెరువు మధ్యలోకి ఏకంగా రోడ్డు వేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొందనే చెప్పాలి. ఇది గమనించినటువంటి స్థానికులు ఎవరైతే ఉన్నారో వారు వెంటనే హైడ్రా అధికారులకు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో హైడ్రా అధికారి రంగనాథ్ కూడా దీని మీద ప్రత్యేక దృష్టిని చేపట్టారు. దీనికి సంబంధించి కూడా పూర్తిగా సర్వే చేయాలని చెప్పేసి కూడా ఆయన అధికారులను ఆదేశించి స్వయంగా ఆయనే ఇక్కడికి వచ్చి సర్వే చేసిన పరిస్థితులు అయితే ఇక్కడ నెలకొన్నాయి. ఇక దీనికి సంబంధించి కూడా దాదాపుగా హైడ్రా ఇన్స్పెక్టర్ ఆదిత్య, ఎంఆర్ఓ హేమమాలిని, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏఈ వంశీ, అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ సుదర్శన్ రెడ్డి, సర్వేయర్ జ్యోతి, ఆర్ఐ ఇందిరా కూడా ఇక్కడ పాల్గొన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇక సిపిఐ నాయకులు రవీంద్రాచారి, యాదిరెడ్డి సహా పలువురు కార్యకర్తలు కూడా ఇక్కడికి చేరుకొని పూర్తిగా ఈ చెరువుకు సంబంధించినటువంటి కబ్జాలను అయితే పూర్తిగా అధికారులకు వివరించినట్టుగా తెలుస్తుంది. సో దీన్ని బట్టే చూసుకోవచ్చు ఏదైతే భవిష్యత్తు తరాల భద్రతను కాపాడడంలో రేవంత్ రెడ్డి ఎంత ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అక్రమ నిర్మాణాలు అయితే ఎక్కడో ఒక్కడ జరుగుతూనే ఉన్నాయి. అక్రమ నిర్మాణాలను చేపట్టడం ఎంతవరకు సబాబు అనే అంశానికి వస్తే భవిష్యత్తు తరాల మాట ఏమిటి? ఉన్నటువంటి చెరువులను, మంచినీటి చెరువులను పూర్తిగా కబ్జా చేస్తూ తమ స్వార్థం కోసం ఫ్లాట్లుగా చేసుకొని విక్రయిస్తూ ఉంటే మరి భవిష్యత్తు తరాలకు త్రాగునీరుని ఎక్కడి నుంచి అందిస్తారు అనేది కూడా ఒక సమస్యగానే చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. స్థానికులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వెంటనే వచ్చి సర్వే చేయడం ఇవంతా కూడా వారు ఆనందించదగ్గ విషయం అని కూడా తెలుస్తున్న నేపథ్యంలో మరి భవిష్యత్తులో ఇట్లా కబ్జాలు చేసుకుంటూ పోతే ఏంటి పరిస్థితి?
ఎట్లా జీవనం సాగించాలి, ప్రభుత్వాలు కానివ్వండి ఇటు ప్రజలు కూడా పెద్దగా ఆలోచించాల్సిన పరిస్థితి ఇది. పునరాలోచన చేయకపోతే రేపు హైదరాబాద్ సిటీ కానివ్వండి, తెలంగాణలో ఉన్నటువంటి మిగిలిన ప్రాంతాలు కానివ్వండి, వరదలు ఇలాంటి చిన్న చిన్న విషయాలకే వర్షాలకే కూడా పూర్తిగా జలమయమైపోతున్న పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్రంలో చిన్న వర్షం పడితే చాలు రోడ్లు కానివ్వండి, వీధులు కానివ్వండి పూర్తిగా కూడా జలమయమై ఈ ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో మరి ఇలాంటి కబ్జాలు చేస్తూ ఉంటే ఇలాంటి వరదలను ఎట్లా నిరోధించాలి అనేది కూడా ఒక పెద్ద సమస్యగా ఉన్న నేపథ్యంలో ఇది గుర్తించినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తిగా చెరువులు కుంటలు ఏవైతే ఉన్నాయో ఆక్రమించారో వాటన్నిటి కూడా అక్రమ నిర్మాణాలను తొలగిస్తూ ఈ చెరువులను రక్షించేటువంటి ఒక యజ్ఞాన్ని అయితే చేపట్టిందనే చెప్పాలి. పెద్ద చెరువుకి సంబంధించి కూడా కొన్ని కబ్జాలు జరుగుతున్నాయి, మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. సో దీన్ని నివారించడం కోసం ఇటు హైడ్రా కానీ రేవంత్ రెడ్డి సర్కార్ కానీ ఏం చేస్తే బాగుంటుందని మీరు ఆలోచిస్తున్నారు? హైడ్రా అన్నది ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఇనిషియేషన్, చాలా మంచిగా చేస్తున్నారు. కానీ ఇది ఓన్లీ పేదవాళ్ళకి వాళ్ళ ఇల్లులు కూల్చడానికే కాకుండా ధనికులు ఉన్న వాళ్ళకి, కబ్జాలు చేసుకున్న వాళ్ళకి కూడా ఇది ఒక టెర్రర్ లాగా ఉంటే బాగుంటుందన్న ఆలోచన. ఓకే, ఇక పెద్ద చెరువుకి సంబంధించి కూడా దీన్ని కాపాడుకోవాలంటే స్థానికులుగా మీ చెరువుకు మీ ఊరికి ఏం చేయాలి అని మీరు కోరుకుంటున్నారు ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ ముందుకొచ్చి? Definitely, I would urge our CM and the people who are looking after this issue particularly to do a thorough inspection on this. చాలా గట్టిగా ఇన్స్పెక్షన్ చేసి దీన్ని కాపాడుకుని ఎప్పటికీ ఉండేటట్టు చూస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ స్థానికులు కూడా ఇదే ఆలోచనకి కట్టుబడి ఉన్నారు. మేమందరం కూడా ఇదే కోరుకుంటున్నాము. అవసరమైతే మేమందరం కలిసి కూడా ఇలాంటి ఎన్క్రోచ్మెంట్స్ ఏమీ లేకుండా జరగడానికి ఏమన్నా ఉంటుంది అంటే మాలాంటి యూత్ కానీ మేము కానీ వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కానీ మా కలెక్టర్ గారికి రెడీగా ఉన్నాము. నా పేరు సాయి కిరణ్. ఎంతకాలం నుంచి ఇక్కడ ఉంటున్నారు? నేను బోర్న్ అండ్ బాట్ అప్ ఇక్కడ. ఎంత ఉండేది ఈ పెద్ద చెరువు? ఐ థింక్ సో ఒక 90-95 ఉండొచ్చు. 95 ఎకరాల్లో ఉండేది. అవును. ఎంత ఉందన్న ఇప్పుడు దాదాపుగా? ఇప్పుడు చాలా తగ్గిపోయింది. ఎంత ఉండో తెలియదు, ఉండొచ్చు ఒక ఆల్మోస్ట్. అయితే అప్పుడు మా డాడీ వాళ్ళు అప్పుడు ఉన్నప్పుడు 90-95 ఎకరాస్ మొత్తం మీద అంతా ఉండేది అని చెప్పుకున్నాను. ఇక్కడ అధికారులకు కూడా మొత్తం సమాచారం ఇచ్చారు, కబ్జాలు జరుగుతున్నాయి అన్నట్టు. ఏంటన్న కొంచెం అంటే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేంజ్ అయిన తర్వాత కొంచెం చేంజ్ అవ్వచ్చు ఉండొచ్చు. బట్ కబ్జా అయినా సరే నేనైతే కూడా చెరువు తీయడం చాలా బెటర్. ఎందుకంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో చెరువు ఉండడమే చాలా బెటర్. ఎట్లా మరి కబ్జా అవుతుంది, దీన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఉంది స్థానికులకు కూడా. సో ఎవరు చేస్తున్నట్టు అనుకుంటున్నారు అసలు ఇదంతా? వాటర్ స్కేర్సిటీ అయిపోయింది మొత్తం ఇప్పుడు. సో వన్స్ ఒకసారి వాటర్ ఫామ్ అయిపోయిందంటే ఎవరు కబ్జా చేయడానికి కూడా ఛాన్స్ కూడా ఉండదు. సో వాటర్ స్కేర్సిటీ, వర్షాలు పడవడం వల్ల ఇదంతా ఇప్పుడు ఎండిపోయింది. ఒకసారి వర్షం పడి మొత్తం క్లియర్ అయిపోయిందంటే ఆల్మోస్ట్ మొత్తం మళ్ళీ సేమ్ అవుతుందని నేను హోప్ అనుకుంటున్నా. సో మరి ఇంకా భవిష్యత్తులో కూడా కబ్జా అయ్యే అవకాశాలు ఉన్నాయి? ఇది ఇప్పటికైతే కబ్జా ఇప్పుడు ఎవరికంత చేయాలని ఇప్పుడు కబ్జా అవుతుందని కూడా లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు వాళ్ళ ల్యాండ్ మొత్తం 90-95 ఎకర్స్ ఉంది. సో చేయడానికి కూడా ఛాన్స్ ఉండదు ఐ థింక్ సో. ఇఫ్ ఒకవేళ కబ్జా అయినా కూడా మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి తీపిచ్చేసేస్తాడు అంత ఇష్టం. నా పేరు ప్రేమ్ కుమార్. ఎంతకాలం నుంచి ఇక్కడ ఉంటున్నారు పెద్ద చెరువు? ఇక్కడ సిన్స్ మేము ఒక 20 years నుంచి ఉంటున్నాం. సో నిన్న కమిషనర్ రంగనాథ్ గారు కూడా ఇక్కడికి వచ్చి సర్వే చేశారన్నారు. ఏంటి ఎట్లా అసలు ఈ చెరువు గురించి ఏంటి? ఈ చెరువు గురించి బేసిక్గా చెరువు అనేది అంటే ఇక్కడ లోకల్ పర్సన్స్కి వాటర్ స్కేర్సిటీ ఉంటుందని చెప్పేసి చెరువు అనేది క్రియేట్ చేసుకుంటారు ఇక్కడ. సో ఒపీనియన్ ఏంటిదంటే చెరువుకి సంబంధించిన రిసోర్సెస్ ఏమేమి ఉన్నాయో వాటి మీద డెవలప్మెంట్ చేయండి బేసికల్గా. ఈ హైడ్రా గురించి కూడా నాకు కొంచెం ఐడియా లేదు. కానీ హైడ్రా ఈజ్ డెవలపింగ్ ద సిటీ బేసికల్గా. హైడ్రా వస్తే మనకు సిటీ డెవలప్ అవుతుంది, మన ఎకానమీ ఇంక్రీజ్ అవుతుంది. దీనివల్ల మనకి చాలామంది చుట్టుపక్కల ఉన్న ఏరియాస్లో చాలా బాధపడుతున్నారు కాబట్టి వాళ్ళకు సొల్యూషన్ తీసుకురావాలని చెప్పేసి మా ఒపీనియన్. మేబీ ఐఎమ్ థింకింగ్ ఇట్ షుడ్ బి లైక్ ఏ టూరిస్ట్ ప్లేస్ ఉంటే ఇంకా బెస్ట్ ఉంటుంది. హైడ్రా నాకు తెలియదు, ఈ పెద్ద చెరువుకి మనం ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా చేస్తే ఈ ఉన్న ఏరియాకి కూడా ఒక ఎకానమీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, వాళ్ళకు ప్రాఫిట్ వస్తుంది. ఆ ప్రాఫిట్ వల్ల ఈ సిటీ అనేది డెవలప్ అవుతుంది. భూమి
భూమి నీరు ఇవి పంచభూతాలు ఎవరి సొత్తు కాదు, ఇవి అందరివి ఉమ్మడి ఆస్తి కనుక వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా అందరి మీద ఉందని చెప్పేసి అధికారులు కూడా చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ప్రత్యేకమైన రాష్ట్రంగా ప్రపంచంలో గొప్పగా చూపించాలి, ఖచ్చితంగా అభివృద్ధి వైపు ప్రయాణం చేయాలని కూడా కోరుకుంటున్న నేపథ్యంలో అందరూ కూడా సుఖంగా సుభిక్షంగా ఉండాలంటే ఖచ్చితంగా పంచభూతాలు కానివ్వండి, ఇటు భూమి కానివ్వండి, అన్ని అంశాలను కూడా మనం పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇక చూడాలి మరి పెద్ద చెరువుకు సంబంధించి కూడా ఎట్లాంటి అంశాలు తీసుకుంటారు, కబ్జాల నుంచి నివారించడం కోసం పూర్తిగా ఎలాంటి అంశాలను పరిగణలోకి తీసుకొని దీనికి ఎలా రక్షణ కల్పిస్తారనేది ఇక ముందు కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. సో పెద్ద చెరువు ఏదైతే ఉందో గతంలో నిండుగా నీళ్లతో ఎంత కలకల్లాడుతూ సుభిక్షంగా ఉందో ఇక ముందు కూడా అలాగే ఉండాలని పొలిటికోస్ టీం కూడా కోరుకుంటుంది. సో ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. కెమెరామెన్ వెంకటేష్ గౌడ్తో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ పెద్దాంబర్పేట్, గుంట్లూరు, హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.